వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వెంగళాయపాలెంకి చెందిన పార్టీ కార్యకర్త సింగయ్య ప్రమాదం కారణంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో పార్టీ వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, బాలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమా వెంగళాయపాలెంలో సింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పార్టీ తరపున సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ సింగయ్య వైసీపీ కార్యకర్త, వైఎస్ జగన్ అభిమాని. వైఎస్ జగన్ పర్యటనలో కారు ప్రమాదం కారణంగా సింగయ్య మృతి చెందాడు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్ వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సింగయ్య భార్యకు అందించాం. సింగయ్య మృతిని కూడా కూటమి ప్రభుత్వ రాజకీయం చేయాలని చూసిందని విమర్శించారు. సహాయం చేయాలనే ఉద్దేశంతో 10 లక్షల రూపాయల చెక్కుని మాకు ఇవ్వటం జరిగింది. మా ద్వారా పార్టీ తరపున మేమందరం వచ్చి వారి సతీమణికి ఆ 10 లక్షల రూపాయల చెక్కుని కూడా పార్టీ తరపున, జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆమెకు అందించడం జరిగింది. సింగయ్య గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటన సందర్భంగా గుంటూరు మీదుగా వెళుతున్నప్పుడు సింగయ్య గారు ఒక పంబ్లర్ పని చేసుకునే వ్యక్తి వారిని చూడాలనే ఉద్దేశంతో వెళ్ళటం, కారు ఆయన గుద్దటం, ఆయన ఆసుపత్రిలో మరణించడం జరిగింది. అందరికీ తెలిసినటువంటి విషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఒక ఇద్దరు బాబులు ఉన్నారు. వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 10 లక్షల రూపాయలు కూడా పంపించడం జరిగింది. ఆ చనిపోయిన తర్వాత పోలీసు వారు, తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ఆసరా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, దుష్ప్రచారం చేయాలనేటువంటి ఒక కుట్ర కూడా జరిగింది. నేను ఆసుపత్రి దగ్గరికి వెళ్లే ముందే మరి కిరణ్ గారు, అదేవిధంగా మన లోకల్ నాయకులు కోటేశ్వరరావు, జడ్పీటీసీ కోటేశ్వరరావు అక్కడ చేరారు. అప్పుడు ఏం రాంచుతున్నారంటే దానిలో కిరణ్ కుమార్ గారు రాత్రి వచ్చి వీళ్ళందరిని రమ్మని అడిగినట్టు, వీళ్ళందరినీ ఈయన తీసుకెళ్ళినట్టు, 30 మందిని తీసుకెళ్ళినట్టు రాంచే కార్యక్రమం చేశారు. రాసుకొచ్చి సింగయ్య గారి సతీమణిని సంతకం పెట్టమంటే ఆమెకి వీళ్ళందరూ అన్నారు, కోటేశ్వరరావును మన కిరణ్ గారు, చదువుకుని పెట్టండి అని చెప్తే చదివితే ఇలాంటి విషయం ఉంది. లేదంటే తప్పు, మేము అలా పెట్టము, జరిగిన విషయం ఇది, రాత్రి పని చేసుకుని వచ్చాడు, ఏందయ్యా రేపు సంగతి అని అడిగాను, పని ఉంటే పనికి వెళ్తాను, లేకపోతే జగనన్న వస్తున్నాడు.